రాయ్ నిక్కి రాయ్ రాయ్ పిలిస్తే పలక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామంట. ఇలా బలద్దూరు తిరుగుతున్నావు, అసలు ఏం చేద్దాం అనుకున్నావు? మాట్లాడుతుంటే సమాధానం చెప్పు. నీకెందుకు చెప్పాలి సమాధానం? నువ్వు ఏ రోజైనా నాతో ప్రేమగా మాట్లాడావా? అమ్మ నాతో ప్రేమగా మాట్లాడుతుంది. ఏ రోజైనా ప్రేమతో ఒక ముద్దైనా తినిపించావా? అమ్మ నాకు తినిపిస్తుంది. ఏ రోజైనా నువ్వు నన్ను స్కూల్ కి రెడీ చేసావా? అమ్మ నన్ను స్కూల్ కి రెడీ చేస్తుంది. ఏ పుట్టినరోజు కన్నా నీ చేత్తో జత బట్టలు కొన్నావా? అమ్మ నాకు కొని పెడుతుంది. నా కోసం ఎప్పుడైనా కనీసం ఒక్క రూపాయన్ని ఖర్చు చేసావా నీ చేతుల మీద? ఇలా నా ప్రతి సంతోషంలోనూ మా అమ్మే ఉంది, నువ్వు లేవు. నీకెందుకు చెప్పాలి సమాధానం? నిజమేరా, అమ్మ నీతో ప్రేమగా మాట్లాడుతుంది, కానీ ఈ నాన్న ప్రేమని గుండెల్లో మోస్తున్నాడు అంతేగా. అమ్మ నీకు ప్రేమగా తినిపిస్తుంది, కానీ ఆ తిండి కోసం కష్టపడేది ఈ నాన్నేరా. అమ్మ నిన్ను రెడీ చేస్తుంది, కానీ నువ్వు నిద్రలేచే సమయానికే నీ సౌకర్యాల కోసం ఈ ఒళ్ళు చెమట చుక్కలతో తడుస్తుందిరా. అమ్మ నీకు బట్టలు కొంటుంది, కానీ ఆ బట్టల కోసం 3 పూటలా ఒళ్ళు హోనం చేసుకునేది ఈ నాన్నేరా. అవునరా, నీ కోసం నా చేతుల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల, కానీ నీకు ఖర్చయ్యే ప్రతి రూపాయి సంపాదించేది ఈ నాన్నేరా. నీ ప్రతి సంతోషంలో మీ అమ్మ ఉండొచ్చు, కానీ ఆ ప్రతి సంతోషం వెనక ఉండేది ఈ నాన్నేరా. నన్ను క్షమించు నాన్న.